మహిళలకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. తప్పకుండా మళ్ళీ పండుగకు అన్ని అందరికీ సౌకర్యాలు ఏమైనా ఇబ్బంది ఉంటే అన్నీ చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. మీ ఆదరణ మాకు ముఖ్యం, మీ ఆశీస్సులు మాకు ముఖ్యం. అలాగే మన సీనన్న గారు 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన గ్రామ పంచాయతీ మిర్జాగూడ, ఇంద్రారెడ్డి నగరు, కాకన్గడ్డ మన ఫేజ్ 2 ఫేజ్ 1 ప్రజలు, అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు, అన్నలు అందరూ ఆదరణతోన ఈరోజు దసరా బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించుకుంటూ వచ్చేసినటువంటి గ్రామ పెద్దలు మన రవీందర్ గౌడ్ గారు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మన గ్రామ పెద్దలు రవీందర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన మార్కెట్ వైస్ చైర్మన్ గారు మన వెంకటేశ్వర గారికి, ఇక్కడ ఉన్న వార్డు నెంబరు ప్రవీణ్ గారికి, అదేవిధంగా గోయచ్చరణ గారికి, శంకర్ గారికి, అందరు పేరు పేరున శారదమ్మకు, చిట్టమ్మలకు, అందరు వార్డు నెంబర్లకు, నా యొక్క రాజు గారు, అందరు పెద్దలు మా యొక్క అందరికీ ధన్యవాదాలు. ఈ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసిందంటే మన గ్రామ పెద్దలకు ఫస్ట్ ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఆడపిల్లలు నిజంగా కొన్ని జిల్లాలలో ఈరోజు బతుకమ్మతో ఐక్యతతో వాళ్ళ ఆటపాటలతో కోలాటలతో కొనసాగుతుందంటే నిజంగా మన నాయకత్వమే మన మిర్జాగూడ గ్రామ పంచాయతీ పెద్దలే మనల్ని అనుకోవాలి. అందుకని మళ్ళీ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని, ఇంకా మంచి ప్రోగ్రాలు చేయాలని, నిజంగా వాళ్ళకు మళ్ళీ ఇటువంటి అవకాశం వాళ్ళు మనకు కావాలని మనం చేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. సీనన్న మీ యొక్క సూచనలు పాటిస్తున్నాం. అలాగే మన ప్రవీణ్ గారిని తమ ఉద్దేశాన్ని వలసిందిగా కోరుతున్నాను. మరియు విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు. మళ్ళీ మనము బతుకమ్మ పండుగలు మన గ్రామ పంచాయతీ మిర్జాగూడ సర్పంచ్ గారు, శంకరపల్లి మార్కెట్ చైర్మన్ వెంకటేశ్వర గారు మరియు ఉప సర్పంచ్ గారు, వీళ్ళు ముగ్గురు వచ్చినప్పటి నుంచి కూడా మనం అన్ని పండుగలు చాలా సంతోషంగా చేసుకుంటున్నాము. అందుకొరకు మళ్ళీ మనము ముందు కూడా ఇదే విధంగా చేసుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వాళ్లకు ఆ భగవంతుడు చల్లని దీవెనలు ఇవ్వాలని మా ఆడపడుచుల తరపున ఎల్లవేళలా మాకు ఇదే సంతోషమునిచ్చుకుంటూ మా ఆడపిల్లలందరినీ సంతోషపరచుకుంటూ ఉండాలి. వాళ్ళను దేవుడు చల్లగా చూడాలి, వాళ్ళకు కలగాలి, మమ్మల్ని సంతోష పెట్టాలని నా యొక్క మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా నాతోటి అక్కలు చెల్లెళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ మరియు వీళ్ళ సహాయంతో కూడా చాలా వీళ్ళు కూడా మనకు సపోర్టుగా ఉండి ముగ్గుల పోటీలలో కానీ బారణ భాగం ఇస్తున్నాని వాళ్ళు ధైర్యంగా మనకుండి మనకు చాలా ప్రతి పండుగ ఈ 5 సంవత్సరాల నుంచి చాలా సంతోషంగా చేసుకుంటున్నాము. ఎప్పుడు ఇలాగనే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈనాటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అట్లాగే మన ఎంపీ మరియు వెంకటేశ్వర గారికి, అమ్మలకు, అక్కలకు, ఇంద్రారెడ్డి నగర్ ప్రజలకు ఈ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మరి మనము ప్రతి పండుగ సర్పంచ్ అయినప్పటి నుంచి అంతకుముందు ఇక్కడ ఎన్నో అవస్థలుండే, ఎన్నో ఇబ్బందులుండే, అవన్నీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి మన ఇంద్రారెడ్డి నగర్ ఫేజ్ 1 ఫేజ్ 2 ప్రజలు ఇక్కడ చాలా
సుఖ సంతోషాలతోటి పిల్లలకు విద్య అందించి మరి ఇక్కడ హైదరాబాదుకు ఎంతో దగ్గరలో ఉన్న ఈ కాలనీని మనం ఈ కాలనీకి కావాల్సిన సదుపాయాలన్నీ అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ మనము డెవలప్మెంట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఇబ్బందులున్న మాట వాస్తవము. ఇంకా ఎన్నో ఇబ్బందులకి వెళ్ళి బయటకు వచ్చినాము. మరి ఒకనాడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది మన ఇంద్రారెడ్డి నగర్ సమస్యలు చాలా వరకు పరిష్కారమైనవి. ఫేజ్ 2లో మొదలు పెట్టినాము. ఫస్ట్ మీకు ఎట్లుండెనో కరెంటు సమస్యలు ఎట్లుండెనో నీళ్ళ సమస్యలు ఎట్లుండెనో మళ్ళీ వచ్చి ఇక్కడ ఇండ్లు కూలగొడుతున్న సందర్భాలు ఎట్లుండెనో అన్నీ బాగా తెలుసు మీకు. అంగరంగ వైభవంగా ఇంకా భారీ ఎత్తున ప్రతి సంవత్సరము మనం ఇంకా బాగా ఈ పండుగలను ఉత్సాహంగా జరుపుకోవాలి అని నాతోటి అమ్మలకు అక్కలకు చెల్లెళ్ళకు నేను ధైర్యంగా మీరు ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవడానికి అన్ని ఇక్కడ ఉన్న లీడర్ల సాయం అందరూ తీసుకోవాలి. ఎవరు ఏం సాయం చేసినా కానీ వాళ్ళకే పేరుంటుంది. కానీ మనం ఈ దసరా సందర్భంగా మనము చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఆటలు ఆడుకొని ఉత్సాహంగా ఈ కాలం జరుపుకుంటున్నాను. మరి రానున్న సంవత్సరంలో కూడా ఇంకా ఇక్కడ చాలా అద్భుతంగా మనము సమస్యలు తీర్చిదిద్దుకొని ఇక్కడ బతుకమ్మలు ఇవ్వడానికి చెరువు లేదు, కుంట లేదు, ఎక్కడ కూడా బతుకమ్మలు భూమి మీద పెట్టేసి వచ్చిన రోజులు పెట్టేసి వచ్చినప్పుడు మీ పిల్లలకు ఇక్కడ ఈత నేర్చుకోవడానికి కూడా మీ పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ కట్టి ఇక్కడ బోర్లు కూడా వేసి కావాల్సినంత వాటర్ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ సౌకర్యాలను మన ఇంద్రారెడ్డి నగర్ కాబట్టి మీరు ప్రతి పండుగను ఇంకా అద్భుతంగా తీర్చి బాగా డెవలప్మెంట్ చేసుకొని మంచిగా ఆనందంగా ఉండాలి. మీ సమస్యలు పరిష్కరించడానికి రెడీగా ఉన్నాను. అర్ధరాత్రి సమస్యలు వచ్చినా ఇప్పుడు ఈ గుండాన్ని ఇంత మంచిగా తీర్చి మా అందరి వీళ్ళందరి తరపున మీకు ధన్యవాదాలు. ఇంకొకటి లత గారు మీరు మళ్ళీ డ్యాన్స్ చేసుకుంటారు. డ్యాన్స్ Uyyalo,
బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ తంగెళ్ళో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ నింగి నెలవంక ఓలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసినావే మా పల్లె దీపం నీవే బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ స్వామి కోనేటి నీరే నీ దానానికి పన్నీరే వీసే సిరుగాలి గంధం నీ మోముకు దిద్దే నందం నిన్ను చూసి పత్తి మురిసే నీ కోసం పొత్తిలి పరిసే శిలకమ్మ చోల పాడే సిన్నారి నిద్దురతోడే వారు బొమ్మన ఉయ్యాల ఊగాలి నువ్వు జంపాల నీ బోసి నవ్వులతోని మా ఆశలు వికసించాల నీ పాదం మోపిన వేళ సిగురించి సిందేయాల బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ సేమంతి పూసినట్టు చెలయేరు నవ్వినట్టు పొద నుండి దూకి జింక పొద్దు వైపురికినట్టు వడివడి నీ అడుగుల ఎంట ఊరంతా నడిసేనంట ఊట బావి మోట నీ పాటకు దరువుల మోత ఊగేటి సద్దాసేను నీ మాటకు తలలు పంట అలమందాగోదూడి నీ పాదాలకు పారాణి మా ఆశల ప్రతిరూపానివి బతుకమ్మను మారాని బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 తంగెళ్ళో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ నింగి నెలవంక ఓలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసినావే మా పల్లె దీపం నీవే